ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సావిత్రి కిరణ్, వెంకటాపురం, ములుగు జిల్లా. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయింది. అయ్యో, మరలా పరీక్షలు చేయాలి అంటున్నారు. అవసరం లేదమ్మా, కాళ్ళు నడుము నొప్పి, నడవలేను, మెడ లాగు, గుండెల్లో నొప్పి, దగ్గు. ఎక్కడ ఈ మనిషి? ఇక్కడే అయ్యారు. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడన్నా? ఫస్ట్ సార్ అయ్యారండి. ఇప్పుడు బాస్మతా కిందకెళ్ళావు, ఆపరేషన్ చేసేసారా లేదా? చేశారు సార్. ఎక్కడ? గొంతుకులోనా? గడ్డలు వచ్చినాయి సార్. ఇప్పుడు టీవీలో చూసి వచ్చావు ఇక్కడికి? మేము రోజు చూస్తాం సార్. మీ టీవీ రోజు చూస్తావా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు సార్. ఎన్నోడు? మనోడు? రెండోడు సార్. ఎవరన్నా వచ్చారు? మీ ఇద్దరు వచ్చారు? మేము ఇద్దరం వచ్చాము సార్. అవునా? పిల్లోడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడుగా? అవును సార్. పిల్లలు ఉన్నారా ఈయనకి? పిల్లలు లేరు సార్. భార్య వెళ్ళిపోయిందా? భార్య మోసం చేసి వెళ్ళిపోయింది సార్. మోసం చేసేసిందా? చిన్న నిన్ను చేసేస్తారా? పెళ్లి ఎందుకు చేస్తున్నావు మరి? నువ్వు వద్దన్నాడు సార్, నేనే చేశాను సార్. నేను రేపు పొద్దుట ఏమన్నా అయిపోతే వాడు ఆగం అయిపోతాడు. ఒక నిమిషం. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యిందమ్మా నీకు? మరలా పరీక్షలు చేయాలి అన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు మళ్ళా హెడ్ స్కానింగ్ తీయాలా, క్యానింగ్ తీయాలా, 25,000 తీసుకురమ్మని చెప్పి డాక్టర్ గారు అన్నారు సార్. తీసుకురమ్మన్నారా? అంటే నేను అన్నా కదా, సస్తా నేను మాత్రం నీ దగ్గరికి రానన్న మనసును అనుకొని మీ ప్రోగ్రాం చూశాను అయ్యగారండి. మీరు రోజు చూస్తాం అయ్యగారండి. మీ దగ్గరికి వచ్చాము అయ్యగారండి. నీకు బాధ వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావా? వాళ్ళే చేశారు నీకు? నేనే చేశాను. ఎందుకు చేసావు? బాధ ఉన్నదనే చేశాను. అదే, ఏం బాధ అంటున్నా? నాకు ఈ కాళ్ళు లేవనియట్లేదు అయ్యగారండి. మెడ బాగా లాగుతుందా? మొత్తం ఇదంతా. నీకు క్యాన్సర్ లేదు, తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్యాన్సర్ లేదు. ఆ కాళ్ళు గుంజుడు వేరు, ఇది వేరు. అర్థమైందా? ఇప్పుడు గుంజుతున్నాయా, తగ్గినాయా చూసుకో. కాళ్ళు పెట్టుకుని లేపి చూసుకుంటాం కదా, నడిచి చూడమ్మా. చప్పట్లు కొట్టండి అందరు కూడా. నడు. మైక్లో చెప్పు, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? మెడ దగ్గర కొద్దిగా. ఒక్క నిమిషం, అలాగే ఉండు. సావిత్రి, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డను తాకు. నీకు ఈ పొట్టలో తిమ్మిరిగా ఉందేంటి? తిమ్మిరిగా ఉన్నదయ్యా. ఇక్కడ నరం లాగుతుంది. అవునండి. ఇది ఇలా అంటే జస్ట్ ఇట్లా చిన్నగా పొడిచినట్టుగా అనిపిస్తుందా? ఇద్దరు పెట్టుకోండి, ఒకళ్ళు పట్టుకోండి. ఆమె మీ కొడుకుని కొడుకో. అది లేకమ్మా, లే. ఇక్కడ ఇలా దగ్గరికి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అది? అట్లా 2-3 నెలల నుంచి అట్లా అనిపిస్తుంది. అవునా? అవునండి. మెడల్ చూసుకో. ఇప్పుడు ఉందేమా నొప్పి? మెడల్ దగ్గర లేదు కదా? ఓకే. గుండె దాడి వస్తుందిగా? కొద్దిగా ఆయాసం వస్తుంది. ఆయాసం ఉంది కదా? ఓకే. హలో, పట్టుకోండి. ఇద్దరిని పట్టుకోండి. ఇక్కడ నొప్పి ఉంది నీకు, అది కూడా తగ్గిస్తాను. ఏ ఊరి మీది? ఎక్కడది? భద్రాచలమా? ఓ, చర్ల ఉంది. అడవి. అక్కడి నుంచి వచ్చాము. నీకు క్యాన్సర్ లేదు తల్లి, మంచిగా అయిపోయావు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా బాధలు ఉన్నాయేమో చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉన్నాయా? లేవా? ఇలా నడుచుకో. అసలు మామూలుగా నడితే ఇబ్బంది అవుతుంది కదా? నాకు ఇబ్బంది అయితే కాళ్ళు ఇలా లేపుతున్నాడు. లేవే? అయ్యో, ఎన్ని సంవత్సరం పట్టాము అట్లాగా? ఇట్లా 2 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవట్లేదు. హాస్పిటల్కి వెళ్తావా నువ్వు? వెళ్తే ఏమంటారు వాళ్ళు? వాళ్ళంటారు పెడ్ స్కానింగ్ తీయాలా, అది తీయాలి, ఇది. ఇక నేను ఉన్నాగా ఈసారి నువ్వు ఇక్కడికే వచ్చాయి. వాళ్ళకి ఫోన్ చేస్తావా? లేదండి, వెళ్ళమండి. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అండి. ఇంటర్ చేసావా? ఇంటర్ చేసాను. ఎందుకు వెళ్ళిపోయింది మీ ఆవిడ నిన్ను వదిలేసి? వద్దానే వెళ్ళిపోయిందండి. నువ్వు వద్దా అంటుందా? వద్దానే. అందంగా లేవా? అందంగా లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు ఉందా పెళ్ళి అయ్యాక? 2 నెలలు.
ఇంకో కొడుకు ఉన్నాడు కదా, ఇంకోటి ఉన్నాడు. మంచోడేనా అబ్బాయి? మంచోడే అయ్యగారండి. వాడు కష్టపోతే కష్టపడతాడా? ఓకే. ఇప్పుడు మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చింది ఆయన. వెళ్ళండి అన్నా. వెళ్ళండి. ఓకే. ఈయన పెద్దోడా? ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. ఓకే ఓకే. నీకు ఇక్కడ గుంజుతుంది లోపల అంతే కొంచెం, అది తీసేస్తా. అది నుంచి నడుములోకి వెళ్తుంది, అది వెళ్తానండి. నడుములోకి వెళ్తా. నడుము నొప్పి కూడా వస్తుంది అయ్యగారండి అప్పుడప్పుడు. అదే అదే నడుములోనే ఉంది. నేను మొత్తం తగ్గించేస్తా. సరే. నీదేనా తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ? ఈ తల అంతా ఇదంతా నొప్పిగా అనిపిస్తుంది. కీమోలు పెట్టాక ఇదంతా. అదా, ఇక ఎన్ని పెట్టించుకోకు, నేను ఉన్నా కదా. ఏదైనా కష్టాలు అయితే ఇక్కడికి వచ్చేయండి అమ్మా, ఏం బాధలు పడవద్దే. రైట్, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. సింహాచలం, కాకినాడ ఆస్మా, థైరాయిడ్, నిమ్ము, కాళ్ళు నొప్పులు, తలలో మంట, కాళ్ళు తిమ్మిర్లు, కడుపు నొప్పి, మోషన్స్ దగ్గర రావట్లేదు. ఇది సింహాచలం రా. ఎప్పటి నుంచి ఉంది అట్లాగా? చాలా నుంచి ఉందండి. కాకినాడేనా ఇంకేదైనా ఊరా? కలజోడు తీసే మరి పగిలిపోతుందేమో. కాకినాడ అండి, మరి స్వామినగరం అండి. అక్కడికి స్వామినగరం మీదా? ఒకదాని వచ్చావు, రెండు వచ్చారా? ఒక్కదాన్ని అండి, ఎవరు లేరు. పట్టుకోండి అమ్మని పట్టుకోండి. అమ్మ జాగ్రత్త. నోరు ఎండిపోద్దా? నోరు ఎండిపోతుందండి. చేదు నోరు ఎండిపోద్దు, దాంట్లో రాయలే. తొందరగా మాటలు చెప్పలేకపోయానండి, గుండె దడండి, నిద్ర పట్టదు. మీరు ఎవరు కూడా దాంట్లో ఏదో రాశారు చూడు, దానికి ఇక్కడ మీకు సంబంధం ఉండదు. కాబట్టి ఏదో మీరు రాసుకోవాలి అంతే. పరిశుద్ధ ఆత్మ గొప్పోడు. అలాగే సార్. నోరు ఆరిపోయి అమ్మకి అంటుకుపోతుంది, అది అంటుకుపోతుందండి. ఇప్పుడు అది ఫ్రీ అయిపోద్ది. చేదండి, గుండు దడదడా కుట్టేసుకుంటుందండి. ఏంటి ఉమ్ములో కూడాను అది రక్తం కండ్రకిచ్చితే అది వాంతి అయినప్పుడు పడుతుందండి. ఆత్మ ఉంది కదండి, ఆయాసం వస్తుందండి. మందులు ఎన్నో వాడానండి. వాడకూడదు తల్లి, ఇక్కడికి వచ్చావు కదా. కాళ్ళు నడుము మాత్రం అండి లేవలేకపోతున్నానండి, బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాను. మోషన్ కూడా ఫ్రీ అయిపోద్ది. సర్కస్ వచ్చేయండి. బండిలో వచ్చానండి. బైక్లో వచ్చావా? ట్రైన్లోనేనండి. ట్రైన్లోనే వచ్చానండి. సర్కస్ ఏమైనా వచ్చా నీకన్నా? మరి ఇట్లా లేకపోతే మేము కూడా లేకలేము అట్లా. అలాగే సార్. దేవుడు కృప అండి బాబు, దేవుడు వల్ల ప్రార్థన వల్ల ఇంకా ఇలాగనే ఉన్నాను. మీ దగ్గర రావాలని ఆశ ఎన్నాళ్ళ నుంచో ఆశపడుతున్నానండి. నడువులో నొప్పి లేవలేక కాళ్ళు వాసిపోతున్నాయండి. ఉన్నారా? అందరూ చచ్చిపోయారా? చచ్చిపోయిందండి. ఇవ్వలేరా? కొడుకున్నాడండి, తాగుపోతాడు, కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి భారం నా మీదేనండి, పెన్షన్ డబ్బులతో అన్ని బతుకుతావమ్మా. చప్పట్లు కొడతాను ఒకసారి, ప్రభుని కనపరచండి. నన్ను చూడు, విడుదల పొందు ఏడుతున్న తర్వాత నన్ను చూడమ్మా, నన్ను చూడు. నోరు ఆరిపోతుంది. ఇప్పుడు ఆరిపోవటం తగ్గిందా? ఆరిపోతా తగ్గిందండి. ఇప్పుడు తగ్గిందా? నడువులో నొప్పి ఉంది కదా, ఉందా ఇప్పుడు? అది ఇంకా కొద్దిగా ఉంది, నొప్పి కొద్దిగా ఉందండి. ఇంకా నడుములో ఉందా? మోకాళ్ళు ఇలా పడిపోతున్నట్టు అయితేనేంటి? పడిపోతున్నాయండి, అదే కూర్చోలేకపోతున్నానండి, ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా, పడిపోతానేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు నీకేమైనా ఉన్నాయా? నడిచి చూసుకో తల్లి. చప్పట్లు కొట్టండి అమ్మా. అలా మైక్ ఇచ్చి ఏమైనా ఉంటే చెప్పమ్మా. మీ దగ్గరికి వచ్చేటప్పటికే కన్ను నొప్పిగా ఉండేదండి, ఇదంతా వాసి కొంచెం కన్ను బాగానే ఉందండి. కన్ను కూడా కనపడుతుందా? కొన్ని ఎక్కువ కనపడలేదండి, ఆపరేషన్ చేశారు, సరిగా కనపడలేదండి కన్ను కూడానండి. ఆపరేషన్ చేసినట్టు కనపడలేదా? ఆపరేషన్ చేసాకే కనపడలేదండి. ఏంటి ఎందుకు చేయించుకున్నావు మరి? ఆపరేషన్ కనపడకుండా చేయించుకున్నావు, కనపడటానికి చేయించుకున్నావు? మైక్ లో మాట్లాడు. ఇది నొప్పి వచ్చేసండి, అనేది కాదు, జోడు ఎట్టుకోకపోతే ఉండలేకపోయేదండి. ఓకే, ఇప్పుడు జోడు తీసేసాంగా. మీ దగ్గరికి వస్తానని వారం రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి, రావాలి వెళ్ళాలని. నాకు కొంచెం జోడు ఎట్టుకోకపోయినా నడుస్తున్నాను, చూస్తున్నానండి, బాగానే ఉందండి. మాత్రం అండి బాగా మంట. అన్ని తీసేస్తామమ్మా, మొత్తం తీస్తాను. ఇప్పుడు మంచిగా అయిపోయావా? మంచిగా అయిపోయావా? నడుము, మోకాళ్ళు అన్ని బాగున్నాయా? నొప్పులు అవన్నీ తగ్గిపోయింది. చప్పట్లు అది అనకూడదు. అది ఎన్ని సంవత్సరాలు బట్టి అది నొప్పులు? 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందే ఉన్నాయండి. ఇప్పుడు నీకు కొడుకున్నాడా? కూతురు చూస్తుందా? కూతురే చూస్తుందండి. చిన్న కొడుకు తాగుతాడండి బాగా. ఓకే, ఈ కొడుకులు ఇద్దరు చూడరేక? కూతురే. నీకేమైనా డబ్బులు కావాలంటే
అట్లా పూజ చేసుకుని ఇక్కడికి వచ్చావా తల్లి? అదే ఓకే నాకు పెన్షన్ వస్తాయి కదండి 4000. ఓకే తల్లి, మంచిదమ్మా. నేనున్నా కదా, ధైర్యం ఉండే. యేసయ్య నామములో బిడ్డకి విడుదల. మతి పోతుంది చాలా మందికి, చప్పలు కొట్టాడు గట్టిగా. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్క నిమిషంలో ప్రార్థన ఏమి చేయలేదు, ఏం లేదు, చెయ్యి కూడా పెట్టలేదు. నాకు 10 సంవత్సరాల బాధలు తగ్గిపోయినాయి, 20 సంవత్సరాల బాధలు తగ్గిపోతాయంటే ఆశ్చర్యము కాదా? చెప్పండి, కాదా? అవునా? ఆమె నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. నమ్మటము అనేటువంటిది నేను చెప్తున్నాను, బాగా వినండి. దీంట్లో పెద్ద చదువులు ఏమి అక్కర్లేదు, పాండిత్యం, పెద్ద పాండిత్యం, గొప్ప ఏం అక్కర్లేదు. చూడండి, ఆనాడు యేసయ్య ఆ చేపలు పట్టే వారిని చూసి మీరు నన్ను వెంబడించండి అన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, నన్ను వెంబడించండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని మనుషులు మట్టు జాలర్లుగా చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా చేస్తాడంట? మనుషులను బట్టు జాలర్లు. హల్లెలూయా. ఏంటి మీరు అరవరా? నేనంతా అరిచాను, ఇప్పుడు కూడా అరుతున్నా. నేనే అరుతాను, మీరు అరవాలి. చేతుల పైకి ఎత్తాలా. పెద్ద నవ్వే కానీ అరవటం లేదు. అమ్మా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. నేను ఎంతమంది సూచి ఇక్కడ జరుగుతూ అప్పటికప్పుడు స్టేజ్ మీద ఎంతమంది చూశారు? చేతుల పైకి ఎత్తారు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఎంతమంది చూశారు? హల్లెలూయా. ఫ్యామిలీలు ఏసునంలో ఆమేన్ అనగానే ఒక సముద్రపు అల పెద్దగా ఇంత ఎత్తురొచ్చి కాడితే ఎంత దూరం వెళ్ళిపడతారు? అంత దూరం వెళ్ళిపడుతున్నారు. అవునా కాదా? అది అభిషేకం. అది ఆమేన్, హల్లెలూయా. అది అభిషేకం. అది దేవుడు మనకి ఇచ్చాడు. చప్పలు కొట్టాడు గట్టిగా. ఆమె నిజంగా నేను అనుకుంటాను, ఇక్కడ ఉన్న మనుషులు ఏవో అనగానే మొత్తం కుప్పలు పడిపోతున్నారు. చప్పలు కొట్టాడు గట్టిగా. నాకు సంతోషం ఉంటుంది బాగా. అమ్మా, అభిషేకం బాగా తగులుతుంది వీళ్ళకి. హల్లెలూయా. నేను చాలా సంతోషపడతా. ఇక కొంతమంది అయితే నిన్న ఒక ఆవిడ ఏమో ఇలా పెట్టుకుంది, వెనకెళ్ళా అని చెప్పిన, వెనకెళ్ళింది. ఆ అభిషేక ప్రార్థనలో కాళ్ళలు మెలికడిపోయి కుప్పబడిపోయిందండి. ఆవిడే అవే అంటుంది, ఇట్లా అంటుంటే లేకలేమో నా కాలు అంటుంది. లేని మరి హల్లెలూయా అని మళ్ళీ అభిషేకం మళ్ళీ అంత దూరం వెళ్ళి పడిపోతే కాలు వచ్చేసింది. చప్పట్లు. నాకు అర్థమైపోతుంది అభిషేకం ద్వారా ఎక్కడ వినయ్ ఎవరు రండి పైకి స్పీడ్ కదా బాబు. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? నీ సమస్య చెప్తావా? మీ అమ్మని చెప్పమంటావా? నువ్వు చెప్పమ్మా. 4 years నుంచి స్టమక్ పెయిన్. స్టమక్ పెయినా? 4 years నుంచా? ఓకే. నీకు ఈ బొడ్డు కాడ నుంచి గొంతుకు వరకు ప్రాబ్లం. ఏం పని చేసుకుంటారమ్మా మీరు? మైకి నేను కాలేజీకి ఏం పని చేసుకుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం. ఏ ఊరమ్మా? ఏలూరు దగ్గర, కొత్తగూడెం అండి, చింతలపూడి దగ్గర. బాబు, ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఇక్కడ మైక్లో మాట్లాడి 4 o'clock దిగాం. ఒక్కలే చెప్పాలి. పొద్దున్న 4 గంటలకు దిగాం సార్. ఇక్కడికి వచ్చాక ఎట్లా? మైక్ దగ్గర పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చాక కొంచెం ఫ్రీ అయింది సార్. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్. అవును సార్. ఎట్లాగా అసలు ఏంటి ప్రాబ్లం? నువ్వు చెప్పమ్మా. ఆయనకి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పేగు బాగా అరిసేదండి. ఎంత దూరం వినపడ? బాగా వినపడద్దండి, ఎక్కడి నుంచి అంత దూరం వినపడద్దండి. ఆ బాబుకి ఆ సౌండ్ కి సిగ్గుపడి హాస్టల్ నుంచి వచ్చేసాడని చెప్పారు నాకు. అవునయ్యా. అంటే ఇంటర్ సెకండ్ చదువుతున్న బిడ్డ అతను. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసామండి. కాదు రచన, ఇక్కడికి వచ్చావు కదా, మళ్ళీ అట్లా అయిందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఆగ. మార్నింగ్ కొంచెం అయింది సార్. అలాగా ఎట్లా అంత పెద్దగా వినపడిందా? మామూలుగా లైట్ గా మామూలుగానా? ఇప్పుడు నువ్వు రోజుకి ఈ టయానికి ఎన్నిసార్లు అట్లా వినపడుతుంది? మైక్ పెట్టుకో. 2 సార్లు సార్. 2 సార్లు సార్. మైక్ పెట్టుకో. ఇప్పటికి వచ్చాక ఎన్నిసార్లు అయింది ఇక్కడ? ఒకసారి అయింది సార్. ఒకసారా? అంటే అంత డెప్త్ అయితే రాదేమో, మామూలుగా వచ్చి నేనే రమ్మన్నాను.
తగ్గిస్తలే అన్నీ తగ్గుతాయి. అయ్యా అతను చికెన్ తిన్నా ఏది 7 వస్తువులు ఏది తిన్నా కానీ బాగా 2-3 సార్లు 4 సార్లు బాత్రూమ్కి వెళ్తాడు అయ్యా. అసలు అది పడక. అవన్నీ మేము కంట్రోల్ చేస్తానేమ్మా. సరేనయ్యా. నీకు బొడ్డు కాడ నుంచి ఈ గొంతు వరకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంది అట్లాగా? ఇప్పుడు లేదు సార్ కొంచెం. అది మీరు చెప్పక్కర్లే, ఇక్కడ ఎవరు రాయలేదు. చిన్న నీవు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ బొడ్లో నుండి బొడ్డు పై నుంచి ఇక్కడ వరకు లాగేది కొంచెం ఇది రకంగా అనిపించింది. అది వస్తే నువ్వు అన్నం తినబుద్ధి అవుతుంది. కొంచెం తినగానే కడుపు బాగా అది ఉంటేనే నీకు అది కాదు. ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా లేదా? అది నిజం చెప్పు. అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుము బాగా నొప్పి అయ్యా, అసలు ఎముక ఇరిగిపోయినట్టు నొప్పి వస్తాయి. ఇక మైకులు ఛాతులు మన ఆయుసం ఉంది కదా. అవునయ్యా, ఊపిరి అందనట్టు నీ పేరేంటి? చాలా వస్తుంది. నీ పేరేంటి? కృష్ణవేణి. కళ్ళు కూడా మంటలుగా వస్తున్నాయండి. అవునయ్యా, నాకు పురుగు అంటుకుంది అయ్యగారు. ఎప్పుడు? 3 సంవత్సరాలు అవుతుంది. అంటుకుంటే బాగా 2 రోజుల దాకా తెలియదు. కాలు వాసిపోయింది బాగా. వాపు వచ్చిన తర్వాత ఈ పురుగు మంత్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఒళ్ళంతా పట్టేసిందమ్మా. నీకు కూడా గొంతులో ప్రాబ్లం ఉంది. గొంతులో ఇక్కడికి గొంతులో ఉంది అది 10 సంవత్సరాల పైన అవుతుందయ్యా. గొంతు నొప్పి ఉమ్ము వచ్చినట్టుగా ఉంటుంది. ఉమ్ము వచ్చి అది మింగుతూ అంటావు. నీకు అనేజ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది. కళ్ళల్లో పసరేసారు అయ్యా. కళ్ళు మంటలు వస్తున్నాయి. అది వేసిన తర్వాత కళ్ళు బాగా కారం రసం పోసినట్టుగా ఎర్రగా అయిపోయినాయి. గుడ్లు చూడనివ్వలేదు 2-3 గంటలు. ఆ తర్వాత తెల్లడు బంక బుజురు వచ్చేసింది అయ్యా, ఊపిరి ఆడకోకన. ఓకే. ఇక నీళ్లు వాటర్ కొట్టి ఎంత బుజురు వచ్చాక అప్పుడు మైండ్ వచ్చింది అయ్యా నాకు. ఇది కూడా పట్టేస్తుంది కదా లోపల. అవునయ్యా, పట్టేసినట్టుంది. మూసిపోయి నొక్కేసినట్టు ఉంటుంది అయ్యా శరము. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నువ్వు నాకు చెప్పలేదు కదా, దాంట్లో రాయలేదు కదా? రాయలేదు, అస్సలు చెప్పలేదు. మొన్న విజయవాడ వచ్చే ముందు కింద రోజు 2 కాళ్ళు కూడా బాగా వాసిపోయి పోట్లు వచ్చేసాయి నాకు. వచ్చేసి 2 రోజులు లేకలేదయ్యా నాకు. సాతి మొత్తం పట్టేసి గుండు మొత్తం బరువు వచ్చేసింది. మా ఆయన గారు అన్నారు ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళి రాలేదయ్యా, వాంతులు అవుతాయి ఎక్కడికన్నా వెళ్తే. నాన్నగారికి. ఓకే, అది అందుకే పడక నన్ను తీసుకెళ్ళి నేను అందుకని ఇంటికి రావాలమ్మా అన్న. నాకు తెలియదు, మీరు ఎవరైనా అనుకుంటారు భాష గారు ఏంటని. ఈ పిల్లోడిది పెద్ద సమస్య. అది ఎంత 2-3 అంత దూరంలో వినపడితే పిల్లలు నవ్వుతుంటే పిల్లోడు సిగ్గుపడి హాస్టల్ మానేస్తారు. ప్లస్ ఆవిడకున్నవన్నీ చెప్పాను, కానీ ఈమెమందంటే మాకు ఆర్థిక స్తోమత బాగోలేదు అని చెప్పింది. మొత్తం ఇప్పుడు హాస్పిటల్లో లక్షలు అయితే పెడతారుగా. ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఇన్ని ఉన్నాయి. ఆమె ఒక్క మాట నాకు చెప్పలేదు. ఇప్పుడు నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు అలా ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉంది, ఆ బాబు కూడా ఉంది. సరే, మీరు ఎవరు నేను ఏమనలేను. ఓకేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు నాజరేయుని నామములో నీకు ఇవన్నీ ఏంటో తిమ్మిర్లు ఉన్నాయి. నీకేనా? నాకేనయ్యారు. ఈ నరాలు నిదట్లో పట్టేస్తాయి. సరే, అది తెలవట్లేదు ఆయనకి. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. నువ్వు ఇన్ని పెట్టుకుని ఒక్క మాట చెప్పలే నాకు, ఒక్క విషయం కూడా చెప్పలేదు. అసలు ఏమీ చెప్పలేదు మీకు. మీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు తెల్లారిపాటికి శుభ్రంగా తగ్గిపోయినాయి అయ్యా కాళ్ళు నొప్పులు, వాపులు కూడా తగ్గిపోయినాయి అయ్యా. అసలు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తేలిగ్గా ఉన్నానయ్యా నేను. విజయవాడ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తేలిగ్గా ఉందని నాకు. అసలు ఆ నొప్పి లేదు. ఏళ్ళలోనే ఆ తీపు ఆ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను నడువు నొప్పి చెప్పాను, మెడలు చెప్పాను, ఛాతులో చెప్పాను, గొంతు గురించి ఛాతు నుంచి గొంతుకి ఏమైందో చెప్పాను. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. చూసుకో, తగ్గున్నాయా? తగ్గిపోయినాయి. చూడు, నడుముతో సహా తగ్గిపోయినాయి. త్వరగా మాట్లాడాలి. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎన్ని సంవత్సరాలు ఉంది బాధ నీకు? 3 సంవత్సరాలు. అదే చెప్పాలి కదా. 3 సంవత్సరాలు. నిలబడు. నీకు ఎట్లా ఉంది చిన్నప్పుడు? పర్వాలేదయ్యా, వదిలేసింది అయ్యా. అక్కడ పట్టుకుని ఉంది కదా? అవును సార్. ఓకే, ఇప్పుడు అన్నం కూడా తిన్నాడు నాకు తెలిసి. ఇంతే తింటాడయ్యా. అన్నం తినేసి నాకు వద్దంటాడయ్యా. కడుపు పోయినట్టు ఉంటదండి నాకు. అస్సలు అన్నం తినడు. ఇంతే తింటాడు. కొంచెం పక్కకుండు. నువ్వు ఆగరా బాబు. చాలా ఫ్రీగా ఉన్నావు. ఫ్రీ ఉన్నాను. చప్పులు కొట్టండి. అసలు మామూలు కాదు కదా. ఈ కడుపు అంతా ఇలా పట్టేసి ఎక్కడి నుండి బొడ్డు పై నుండి గొంతుకు వరకు ఇంకా వాళ్ళ మదరి వస్తున్నాయి ఇక్కడికి. అందుకే నా దూరంగా ఉండమన్నా. పడుకో, మొక్క చూసుకో, చూడు. అవునయ్యా, బాగా మొఖం వాడిపడినట్టు నీరసంగా అయిపోయినట్టు ఉంటదయ్యా మొఖం. ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన మొఖం చూసి చెప్పు. ఇప్పుడు నీట్గా ఉందయ్యా. చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి.
ఇది డాక్టర్లకే ఒక పాయింట్ కూడా తెలియదు ఈ రోగం. తెలుసా? ఎవరైనా చెప్పారా? తెలీదయ్యా. ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా పిల్లోడికి అలా సౌండ్స్ వలన ఇబ్బంది? ఎంతకాలంగా ఉంది 4 సంవత్సరాలు బట్టి ఉన్నాయి పిల్లోడికి? 4 సంవత్సరాలు బట్టి. డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నారు? పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. పైల్స్ దీనికి సంబంధం లేదు, దానివల్ల కాదు, అది ఆడ అబద్ధం చెప్పాడు. అదేంటో నాకు తెలుసు, మీ అమ్మ చెప్పినప్పుడే నాకు అర్థమైంది. అది మీ ఇంట్లోకి రావాలని చెప్పాను నేను. అది నేను ఎవరికి ఇక్కడ చెప్పను ఇంట్లోకి రావాలని. అయితే మీ మమ్మీ అంటుంది పరిస్థితులు ఏమో ఏదో అని చెప్తుంది కూలి. సరే కానీ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నాలేదు. ఒక సహోదరి మార్తమ్మ గారికి నాకు కనపడ్డారు ఎందుకు ఎక్కడో. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకసారి ఇక్కడికి వస్తారా? అదిగో మార్తమ్మ గారు, తమ్ముడు రండి, మీ కుటుంబం అంతా రండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మమ్మీ పరిస్థితి ఏంటి ఏంటండి? భస్మ తారకకు వెళ్ళారు. 4th స్టేజ్ క్యాన్సర్. థర్డ్. అంటే ఎక్కడొచ్చింది క్యాన్సర్? కడుపులో చుట్టూ గడ్డలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కడుపు చుట్టూ గడ్డలు, ఇంకా మోషన్ ప్రాబ్లం. అది వినండి, లిటర్కి వెళ్ళే కాడ క్యాన్సర్. అప్పుడు మేము ఎలా తెలుసు మీకు? టీవీ ప్రోగ్రామ్ చూసాం. టీవీలో చూసారే. ఏం పని చేసుకుంటారు మీరు? మాది వ్యాపారం అండి. మార్కెట్లో షాప్ ఉంది, షాపు. ఏ ఊరి మీది? భద్రాచలం అండి. భద్రాచలం మార్కెట్లో షాప్. ఏం షాప్ అది? స్వీట్లు. ఇంటికాడ తయారు చేస్తాం, తర్వాత అందరికీ అమ్ముతారు. అమ్మ కూడా యాక్టివ్గా పనిచేసేది దాంట్లో. అవునండి. డాడీ ఇగో రెండో కొడుకు, పెద్ద కొడుకు అన్నయ్య షాప్ దగ్గర షాప్లో ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు. అమ్మ పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఇక్కడికి ఇలా వచ్చారు. వీళ్ళకి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది? వాళ్ళకి కాల్ చేస్తాం వెళ్ళిపో, 1 వీక్లో కాల్ చేస్తాం వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. 10 days అయినా సరే వాళ్ళకి కాల్ చేయలేదు. ఏది? క్యాన్సర్ హాస్పిటల్. అమ్మకి మోషన్ కాడ ఆపరేషన్, లేదంటే బ్యాగ్ వేయటకు? మోషన్కి బ్యాగ్ను, యూరిన్కి బ్యాగ్ బయటకి వెళ్ళని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఎంతకాలం అయింది? ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు 1 month అయిపోయిందయ్యా. 1 month క్రితం ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఇటు నుంచి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని వచ్చారు వీళ్ళు. అంతేనా? అవునండి. వీళ్ళు వస్తుంటే కూడా కార్లు చాలా డిస్టర్బ్లు అయిపోయి అవన్నీ వదిలేసి చాలా టైం పడుతుంది. ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేశాక నన్ను అడిగారు. ఏమని అడిగావు? అది హాస్పిటల్కి వెళ్ళమంటారా వద్దంటారా? వాళ్ళ అమ్మ గురించి బాధ పిల్లోడికి. నేనేమన్నా వద్దన్నారండి. ఆపరేషన్ టైం వద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. నేను చెప్పా. ఆయన అడిగాడు. శనివారం ఉన్నారు, మళ్ళీ ఆదివారం కూడా ఉన్నారు. ఉంటే నేను చెప్పాను, మీరు ఏమి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళిపోండి. అంతేనా బాబు? నువ్వు చెప్పమ్మాయిగా. 3 స్ట్రిప్లు వెళ్ళామండి బసవతారక హాస్పిటల్కి. టెస్టులు అన్నీ చేసి 3 స్టేజ్లో ఉంది అని చెప్పారండి. మొత్తం ఇక్కడ దాకా పాకేసింది. మొత్తం యూరిన్ పైప్ తీసేయాలి, మోషన్ పైప్ తీసేయాలి, ఇది బ్యాగ్లు వేయాలని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మోక్షను కొట్టేస్తారు. ఇక్కడోటి పట్టుకుని ఇట్లా నడవాలా పాపం జీవితాంతం. అది కూడా ఒక 2 రోజులు పనిచేసి మళ్ళీ చచ్చిపోయి అది ఊడిపోతాయి, ప్రాణాలు పోతాయి. మోషన్ బ్యాగ్ అయితే 3 నెలల తర్వాత లోపలికి వేస్తామన్నారండి. యూరిన్ అయితే తీస్తే వేయటం కుదరదు, ఇంకా మేము అదైతే లోపలికి వేయం అని చెప్పారు. కానీ ఆపరేషన్ కూడా కిటికీలు బాగా పెద్దగా చెయ్యాలి. పెద్ద ఆపరేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ కోసేస్తారు, చేసినా మరి 3 రోజులు అయితే ఐసీలో పెడతాం, మేము అన్ని పెడతాం. మరి తర్వాత అయితే మీ ఇష్టం, మరి మనిషి దక్కితే మీ ఇష్టం, లేకపోతే లేదు. నాకైతే అందరూ సంతకాలు పెట్టాలని డాక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. అలాంటి టైంలు వచ్చారండి వీళ్ళు ఇక్కడికి. నేను ఒకటే మాట, ఎందుకంటే వాళ్ళు చాలా చెప్తారు, ఎందుకంటే బాధ అలాంటిది. ఎంతో వీక్గా కూడా వచ్చారు కదయ్యా. ఆపరేషన్ పడుతుంది, మేము నమ్మకం చెప్పలేం. మీ ఫ్యామిలీ అంతా మా సంతకాలు పెడితే మళ్ళీ దీనికి బిల్డప్లు మేము ఆపరేషన్ చేస్తామంటే మేము సంతకాలు పెట్టామయ్యా, చేయమని. పెట్టేశారా? పెట్టినాక అయితే వాళ్ళు ఆపరేషన్ డేట్ ఇస్తాం, మీకు ఫోన్ చేస్తాం, వెళ్ళిపోండి అన్నారు. ఈ లోపు వాళ్ళు ఏమో ఫోన్ చేయలేదయ్యా మాకు. ఈ లోపు టీవీలో మీ ఫోన్ ఇది చూసి ఇక్కడికి వచ్చిన రోజునే, శనివారం ఇక్కడికి వచ్చిన రోజునే వాళ్ళు మాకు ఫోన్ చేశారయ్యా. మేము ఇక్కడ కూకొని ఉన్నాం, ఫోన్ చేశారయ్యా. అయితే ప్రార్థన చూసుకుని అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా మేము ఆగిపోయాం. మీకు చెప్పాము అప్పుడు, అయ్యా ఇలా ఫోన్ వచ్చిందయ్యా, మేము ఇలా వచ్చాం మీరు ఎదుకని చెప్తే మీరు వెళ్ళొద్దు అన్నారయ్యా. హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళొద్దని మేము భద్రాచలం వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మళ్ళీ వారం ఇది 3వ వారం మేము వచ్చామండి.
చప్పట్లు కొట్టండి. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉందమ్మా నీకు? ఇప్పుడు కొద్దిగా ఇక్కడ నొప్పి వస్తుందండి. ఎప్పుడన్నా వస్తుందా? అస్మాలు వస్తుందా? రోజు వస్తుంది. ఇక్కడ నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ కూడా పడుతుంది. ఓకే, నేను అనేది తింటున్నావా, మోషన్ వస్తుందా అని అడుగుతున్నాను నేను. తినబుద్ధి కావట్లేదు, తింటలేదు. అంటే ఏం తినకుండా ఇట్లా ఉన్నావా? ఆమె ఇలా చూస్తుంటే ఏమాత్రం కొంచెం కూడా నీరసంగా లేదు. ఇప్పుడు నెల రోజులు అయ్యింది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. నేను అది చెప్పాలా, ఎందుకంటే పండ్లు జ్యూస్ తాగుతున్నావా, లేదంటే ఇది తిన్నావా, అది తిన్నావా, తర్వాత ఇష్యూ. నీకు నీరసం తగ్గి తినగలిగి నీకు ధైర్యం ఉందా? ఇంకా వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవాలనిపిస్తుందా? మైక్ ఎందుకు వెళ్ళబుద్ధి కావట్లేదండి. వెళ్ళబుద్ధి కావట్లేదు. నాకు ఇక్కడే స్వస్థత పొందాలని ఉంది. మీ మీద ఏముందో మరి మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామన్నాం కదా, అప్పటి వరకు మిమ్మల్ని సాధారణ శోధిస్తాడు. ఇప్పుడు ప్రమాదం ఉందా, తప్పిందా, అది చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. పట్టుకోండి, పట్టుకో. పైకి చూడండి. అసలు అనకూడదండి. మీరు దొంగ భాషల దగ్గరికి వెళ్తే మీకు ఏ కష్టాలు ఉండవు, కానీ ఒక ఆత్మ గెలిచే ఒకటి గురించి ఎన్ని కష్టాలు. అసలు వెహికల్ గురించి చెప్పయ్యా. ఫస్ట్ వెహికల్ గురించి చెప్పి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఇది ఇక్కడికి 3వ సారి అయ్యా. 3 సార్లు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కారు ఏమైంది? ఖమ్మం హైవేలో అది గ్యాస్ అయిపోయి మాకు తెలియదు, నాన్న తిప్పలైపోయిందంట, ఆగిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు చెక్ బోర్డు కూడా చికాకు జరిగిందయ్యా. రెండోసారి కూడా అదేసారి మళ్ళీ మా పెట్రోల్ ట్యాంక్ బెజ్జం పడిపోయి. ఎన్నోసారి? రెండోసారినయ్యా. రెండోసారి వచ్చినప్పుడు పెట్రోల్ ట్యాంకే బెజ్జం పడిపోయి పెట్రోల్ అంతా పోతుంది. ఓకే, మేము ఎక్కడా చూసుకోలేదు. భద్రాచలంలో కొట్టించిన పెట్రోల్ అంతా ఇక్కడికి వచ్చినట్టు అయిపోయింది. మేము ఇంట్రెంజ్లోకి తిరిగినప్పుడు మళ్ళీ 2000 కొట్టించి మన చర్చి కూడా. ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు ఏమైనా ఆటంకం వచ్చిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పెద్ద ఆయన ఎంత బాధ అంటే, ఫస్ట్ టైంలో చికాకు, రెండో టైంలో అయితే ప్రార్థనలో కూర్చోలేదు. 7 గంటల వరకు మేము రోడ్ల మీద ఉన్నాం. పిల్లలు ఆ మొక్కతో ఇక్కడ కూర్చుందన్నారు. నిద్ర పట్టకుండా ఈ రోగాలు ఇదంతా డైవర్ట్ అయిపోయింది. వ్యాపారం మీద కూడా ఎఫెక్ట్ పడిపోయింది. తండ్రి నాలో ఉన్నాడు, నేను నడిపిస్తానయ్యా, ధైర్యంగా ఉండండి అంటే వస్తామయ్యన్న, మీ ఇష్టం అన్న. ఎందుకంటే ఒకసారి రావాలి ఇక్కడ. వాళ్ళ విశ్వాసంతో 2 సార్లు వచ్చి, ఇది 3వసారి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడి. ఓకే, గాడ్లు తల్లి. అమ్మ నీకేం లేదు, ఇక్కడ శక్తి బలం వచ్చేసింది, బాగున్నావు. అసలు ఫస్ట్ సారి నా అమ్మని గుర్తుపట్టలేదు. అది 2వ వారంలో ఎంతో మార్పు వచ్చేసావు, చక్కగా ఉంది. చూడండి, ఏమైనా ఎలా రోగములు ఏమైనా ఉన్నాయా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఏముండవు అయ్యా తమ్ముడు. ఓకే, రైట్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.